రేపటి ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే, రేపటి సంవత్సరాది ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే మన హృదయంలో ఏముండాలి అన్న మాటను గురించి చెప్తున్నానంటే, ఇదిగో చూడండి, అయ్యా నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయంలో నీ వాక్యము. ఎవరో వాక్యం కాదు, ఎవరి వాక్యం చెప్పండి? మన దేవుడైన యెహోవా యొక్క వాక్కుని మనం ఉంచుకున్నట్టయితే మన హృదయంలోనంట, ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆయన ఎదుటి మన పాపం చేయని వారిగా ఉండి మరి ఏం చేస్తామంటే దేవుని మహింపరుస్తాం, దేవుని స్తుతిస్తాం, దేవుని ఘనపరుస్తాము. ఆయనకి ఒక మంచి సాక్ష్యార్థమైన జీవితాన్ని మనం ఇస్తూ, దేవుని బిడ్డలారా, ఆయనకి ఏంటంటే ఒక మంచి ప్రొడక్టివ్ లైఫ్ని మనం చూపిస్తూ ఉంటాం. ప్రభువా, నువ్వు నన్ను ఎంచుకున్నందుకు ఇదిగో ప్రభువా, నీ నామ మహిమార్థంగా నేను బ్రతుకుతున్నాను అని మనం చెప్పగలుస్తామంటే దానికి గల కారణం ఏంటంటే హృదయములో వాక్యాన్ని ఉంచుకుందాం. హల్లెలూయా. హృదయంలో రేపటి పొద్దున దేవుడు మీరు